హెల్దీగా ఉండాలని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్ అయితే కొనుక్కొని అన్హెల్దీ ఫుడ్ అయితే కుక్ చేసుకున్నట్టు ఉందండి. రాగానే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అప్పటికప్పుడు తీసుకొచ్చుకొని రెడీమేడ్గా ఇలా అయితే కుక్ చేసాము. ట్రయల్ చేయడం కోసమే ఇలా చేసుకున్నామండి. నార్మల్గా అయితే ఇవన్నీ తినము. కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కున్నాం కదా, అన్నీ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తెచ్చుకొని లోపల అయితే ఇలా యాడ్ చేసుకొని దానిలోనే నాకు పెరి పెరి మసాలా అయితే ఇచ్చారు, అది కూడా యాడ్ చేసుకొని ఇంకా కుక్ చేసుకోవడమే. కానీ మీరు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేయకముందు అయితే ప్రీ హీట్ అయితే చేసుకోవాలండి. తర్వాత ఇవి యాడ్ చేసుకొని నేను పెరి పెరి మసాలా కూడా యాడ్ చేసుకొని ఇంకా లోపల పెట్టేసేసుకొని 180 degrees అయితే పెట్టాను. అలాగే 10 minutes అయితే కుక్ చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చాయండి. బయట ఎలా ఉంటే అలానే ఉన్నాయి. ఎప్పుడన్నా పిల్లలు అడిగినప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అప్పుడప్పుడు ఇలా తినొచ్చు కదా, ఏం కాదు కదా. పొటాటో అంటే మనం వెజిటేబులే కాబట్టి అంత అన్హెల్దీ అయితే కాదు, ఎప్పుడన్నా ఒకసారి తింటే. అయితే ఇలా అయితే కుక్ చేశానండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇక నుండి నా ఛానల్లో అయితే ఎయిర్ ఫ్రైయర్లో డిఫరెంట్ ఐటమ్స్ అయితే కుక్ చేసుకొని ఎలా వచ్చాయో కూడా చెప్తానండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ వన్స్ అగైన్.